మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం గుల్నేపల్లి గ్రామం. ఈ గుల్నేపల్లి గ్రామంలో బీసీ మహిళకు కేటాయించబడ్డది. బీసీ మహిళగా గంగాపురం లవణ్య హరిశంకర్ గౌడ్ బరిలో ఉంటున్నారు. మరి హరిశంకర్ గౌడ్ అంటే తెలియని వారు ఉండరు. గ్రామంలో సుపరిచితుడు, మంచి విద్యావంతుడు, ఎందరికో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఈ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈసారి రిజర్వేషన్ బీసీ మహిళ కేటాయించబడంతో లావణ్య గారిని బరిలో దింపుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా ఎంతో మంది యువత గ్రామంలో ఉన్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉంటా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాము. గత ప్రభుత్వంలోనే ఎన్నో పనులు చేశాము. ఇప్పుడు మళ్ళీ కూడా మా ప్రభుత్వం వచ్చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు మా గ్రామానికి అందడం లేదు. ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాము. ఈసారి మాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుపై ఓటర్స్ గెలిపించాలి. అదేవిధంగా గ్రామంలో మేము వెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా హరిశంకర్ గౌడ్ ఈసారి మీరే గెలవాలని చెప్పి గ్రామస్తులు కోరుకున్నటువంటి విధానం అని చెప్పవచ్చు. ఒకసారి లావణ్య గారితో మాట్లాడదాం. లావణ్య గారు చెప్పండి, మీకు బీసీ మహిళగా అవకాశం వచ్చింది గొల్నేపల్లిలో. గొల్నేపల్లికి సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు చేద్దామని మీరు రెడీగా ఉన్నారు? గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ గంగాపురం లావణ్య హరిశంకర్ గౌడ్, బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. మాది ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరుచున్నాను. ఎప్పటి నుండో మా వారు ఈ ఊరికి సర్పంచ్గా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఆ అవకాశము నా రూపంలో వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించి ప్రతి పేదవాడికి సహాయం చేయాలి, అవకాశం నాకు దక్కాలి కాబట్టి ఈసారి సర్పంచ్ బరిలో ఉంటున్న అవకాశం నన్ను గెలిపించాలని చెప్పి కోరుకున్నారు. ఒకసారి హరిశంకర్ గౌడ్తో మాట్లాడదాం. హరిశంకర్ గారు చెప్పండి, ప్రధానంగా గ్రామంలో మీరు ఎప్పటి నుంచో కూడా గ్రామానికి సంబంధించి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. మీకు అవకాశం వచ్చింది, గ్రామానికి ఎలాంటి సేవ చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు? ముందుగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు నా చిన్నతనం నుండే రాజకీయం అన్నా ఊరన్నా ఎనలేని ప్రీతి. ఏదో ఒకరోజు నేను ఈ ఊరికి సర్పంచ్ కావాలని, ఈ గ్రామానికి నా వంతు సహాయం చేయాలని, కొంత వినూత్నంగా సర్పంచ్ అంటే కేవలం మోరీలు, లైట్లు, వీధి ఇవే కాకుండా కొంత కొత్తదనంగా చేయాలని చిన్నప్పటి నుండి ఆశ. కానీ ఎంతోమంది సర్పంచులను చూసుకుంటూ వస్తున్నాం. కానీ మాకు అవకాశం వచ్చింది. ఈరోజు నేను బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నా. మా ఊర్లో కూడా ఈ మధ్య నిన్న మొన్న ఊరు వాట్సాప్ గ్రూప్లలో పెడుతురు, మరి మీ మేనిఫెస్టోలో ఏదో పెట్టండి, మీ మేనిఫెస్టోలో ఏదో పెట్టండి అని అడుగుతున్నారు. అనుకోకుండా మాకు లక్కీగా సుమన్ టీవీ వాళ్ళు రావడం జరిగింది. నేను ఏం చేయాలనుకుంటున్నాను ఆ గ్రామానికి అనేది ఒకసారి వినిపిస్తా. గ్రామంలో ఎన్నో సమస్యల గురించి మీరు మీ ఆలోచన గొప్పతనం, ఎందుకంటే చాలా గొప్ప అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఆలోచన చేశారు, గ్రామానికి నాకు అవకాశం వచ్చింది కదా, ఏమి చేయాలని చెప్పి ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నా అని చెప్తారు కదా. అందులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు తీసుకున్నారు? యువత కోసం కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, గ్రామానికి సంబంధించి ఎలాంటి మీరు లిస్టును మీరు మేనిఫెస్టోలో పొందుపరచాలనుకుంటున్నారు? ఎలాంటి లిస్టు మీరు తయారు చేశారు? నా చిన్నతనం నుంచి కూడా ప్రతి సర్పంచ్, ఇప్పటికి జరిగిన ప్రతి సర్పంచ్ ఎలక్షన్ లో నా మొదటి ఓటు నుంచి కూడా ప్రతి సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన వాడిని నేను. ఈరోజు నా కోసమే నిలబడలేదు. ఇప్పటికున్న సర్పంచ్లలో ప్రతి ఒక్క సర్పంచ్కి నేను వాళ్ళ గెలుపు కోసం కృషి చేసిన వాడిని. పోయినసారి ఎలక్షన్లలో కూడా యువత ఒక 100 మంది వరకు ఏకమైనప్పుడు వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కొత్తగా వినూత్నంగా ఏంటంటే, గ్రామాలలో ఎట్లుంటుందంటే ఈ వార్డులో ఎవరైతే గెలుస్తారు అన్నప్పుడు వాళ్ళు విద్యావంతుల, చేయగలిగే వాళ్ళ, చేయలేని వాళ్ళ అని చూడరు. ఒక గ్రామ వార్డు మెంబర్ని పెట్టినప్పుడు కేవలం ఆయన ఓట్లు వేయించుకోగలుగుతాడా, గెలవగలుగుతాడా అనే వాళ్ళని చూస్తుంటాం. కాబట్టి అట్లయినప్పటికీ ఈసారి వీలైనంత వరకు మేము కూడా విద్యావంతులనే వార్డు మెంబర్లుగా చేయగలిగే వాళ్ళనే పెట్టినాం. అయినప్పటికీ మాది ఒక డ్రీమ్ ఏంటంటే, ఒక 10 మంది యువకులతోటి, విద్యావంతులైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక 10 మంది యువకులతోటి వివైసి విలేజ్ యూత్ కమిటీ, ఈ వీళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాల పీరియడ్ ఇచ్చి, మాకు ఇప్పుడు మా వీరుకు బూర్లగడ్డ, పెద్దబాయిగూడెం,
సుద్దబాయిగూడెం అని 3 ఉన్నాయి. ఇవన్నిటిని కలుపుకొని ఒక 10 మంది ఊర్లో ఉండే విద్యావంతులైన వాళ్ళతో ఒక కమిటీ వేసి వాళ్ళ సూచనల మేరకు, ఎందుకంటే ఈరోజు ప్రపంచమే మొత్తం యువత మీద నడుస్తుంది, వాళ్ళ సూచనల మేరకు ఈ మా వార్డు మెంబర్లతో పాటు వాళ్ళ సూచనల మేరకు కొత్త కొత్త ఆలోచనలు ఏమన్నా వాళ్ళకు వస్తుంటాయి తీసుకొని వాళ్ళ ద్వారా కూడా కొంత సపోర్ట్ తీసుకోవాలని ఒక ఆశ. అది పోయినసారి కూడా మాట ఇచ్చినాము, కానీ దాన్ని నెరవేర్చలేకపోయినాం. ఈసారి గ్రామంలో తిరుగుతుంటే కూడా అన్నా నువ్వు పోయినసారి సర్పంచ్ అభ్యర్థి కోసం నువ్వు ఇక మాట ఇచ్చినావు కానీ చేయలేదు, నెరవేర్చలేదంటే, బాబు ఆ రోజు నేను ఒక సర్పంచ్ని నన్ను గెలిపియండి నేను జయిస్తా అని చెప్పగలిగిన, కానీ వాళ్ళు నా మాట వినలేదు, అవ్వలేదు. ఈ రోజు నాకే అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తానని మాటిస్తున్నా మీకు. దీనితో పాటు గ్రామంలో జరిగేటువంటి గ్రామ పండగలు కావచ్చు, గుడి పండుగలు కావచ్చు, పెద్ద పెద్ద వేడుకలు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, వీటిని పరిష్కరించడానికి కూడా ఒక విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఈ రోజు నా వెంట తిరిగిన వాళ్ళనే కాదండి, ఎదురు పక్షంలో తిరిగిన వాళ్ళైనా కావచ్చు, గ్రామానికి ఉపయోగపడే పెద్దల్ని ఒక 10 మందిని ఒక కమిటీగా చేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒక కమిటీ వేయాలనేది కోరిక. వీళ్ళు కూడా 5 సంవత్సరాల పీరియడ్ యంగ్స్టర్స్ ఆలోచనలు, ఈ సీనియర్లటువంటి వీళ్ళ అనుభవాలను ఈ ఉన్నటువంటి మేము అన్ని క్రోడీకరించి గ్రామాన్ని ముందు పదంలో నడిపించాలనేది మా కోరిక. దాంతో పాటు స్కూల్లో ఏం జరుగుతుందని, అంటే మా పరిధి మేరకండి, నేను స్కూల్లో మేము అడ్మినిస్ట్రేటర్ చేయలేం, అయినప్పటికీ మా పరిధి మేరకు స్కూళ్ళు సందర్శించడం, ఊర్లో ఉన్న స్కూల్ అయినా జడ్పీ స్కూల్ అయినా సందర్శించడం, వాళ్ళ క్లాసులు ఏం జరుగుతున్నాయి, మేము ఏం జరుగుతుందో చూసుకోగలుగుతా, మధ్యాహ్నం భోజనం ఏం జరుగుతుంది, ఒకరోజు పోయి మధ్యాహ్నం భోజనం చేద్దాం, వారు వెన్నంటూ ఉండి మంచి విద్య కోసం నేను ప్రయత్నం చేస్తా. ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లలకు కావాల్సినటువంటి పరీక్ష ఫీజులు ఏవైతున్నాయో అవి మేమే ఈ 5 సంవత్సరాల పీరియడ్ మేమే భరిస్తాం. తర్వాత స్కూల్ ఫస్ట్ ఈ విధంగా వచ్చిన వాళ్లకు మంచి ప్రోత్సాహం పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా నగదు ప్రోత్సాహంతో వాళ్ళని ఉత్సాహపరిచి మంచిగా చదవడానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత అంగన్వాడీలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది, చాలా మంది పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళు కనీసం ఆడుకోవడానికి సరే ప్రభుత్వం నుంచి వచ్చేవి ఉన్నాయి, వాళ్ళు మంచి నిర్వహిస్తారు అంగన్వాడీ టీచర్లు కూడా, కానీ ఇంకా కొన్ని పరికరాలు అక్కడ పెట్టొచ్చు, వాళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉపయోగపడేటువంటి ఐటమ్స్ మనం ఇవ్వగలుగుతాము, అవి కూడా నేను అరేంజ్ చేసే ప్రయత్నం తెలుస్తా. తర్వాత రైతుల విషయానికి వస్తే, రైతులు మా ఊరు మొత్తం వాస్తవంగా చాలా వ్యవసాయం ఆధారితమైనటువంటి గ్రామం, అది తరి పొలాలకు సంబంధించినటువంటి గ్రామం. మాకు సంబంధించిన తెలిసిన అతను నాగరత్నం నాయుడు అని శ్రీవరి సాగును కనిపెట్టినటువంటి వ్యక్తున్నాడు. ఆయన ద్వారా ఇంకా రైతు సైంటిస్టులు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకరోజు ఊరికేనే తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడున్న రైతులకు శిక్షణ ఇప్పియాలి అప్పుడప్పుడు అనేది మా కోరిక. ఇంకా మా గ్రామంలోకి వచ్చే ఒక చిన్న కాలువ ఉంటది, అది కూడా గ్రామ ముదిరాజుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, దానికి ఒక చిన్న రాతి కట్టడం కడితే అది కూడా కొంత పారుగడిగా ఉపయోగపడుతుంది అని అన్నారు. ఆ రాతి కట్టడం కూడా అవసరమైతే దివీశ్వర్ సహకారంతో అది చేసి ఆ పారుగడిగా వనుకొచ్చే ఆ కాలువ మీద కూడా మేము ప్రయత్నం చేస్తాం. సంవత్సరానికి ఒక 3 సార్లు అట్లా విలేజ్ క్లీన్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా చేపడతాం. తర్వాత వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ వేస్తున్నారా లేదా చూస్తాం. తర్వాత ఇంకొక విషయం, నిన్న హర్జనవాడకు పోతే కొంతమంది పిల్లలు యువకులు ఒక 20 మంది వరకు, అన్న మేము 17-18 ఏళ్ళకి వచ్చినాం, ఇంతవరకు గ్రామ పంచాయతీలో మేము కాలు పెట్టలే అన్న, ఇంతవరకు మేము అది ఎట్లుంటుందో కూడా తెలియదు మాకు అన్నారు. అట్లుండొద్దు, ప్రతిరోజు పొద్దున గ్రామ పంచాయతీ ఓపెన్ అయి ఉండాలి, దాంట్లో పేపర్ ఉండాలి, 4 పుస్తకాలు ఉండాలి. మా గ్రామ పంచాయతీ అంటే మా ఇంట్లో హాల్లో ఎట్లా ఉంటానో అట్లా వచ్చి వాళ్ళు అక్కడ కూర్చొని పత్రిక కానీ 4 పుస్తకాలు కానీ చదువుకునేటట్లుగా స్వేచ్ఛ ఉండాలి, ఒక లైబ్రరీని అరేంజ్ చేయాలనేది మా కోరిక. ఇలా చాలా సమస్యలు మీ దగ్గర ఉన్నాయి, చాలా సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు, అవన్నీ పరిష్కరించే వైపు వెళ్తారు కదా. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వము మీకు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి జరిగింది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మీరే అంటారు. కాబట్టి ప్రధానంగా మీరు ఇప్పుడు అధికారంలోకి రావడం అంటే మీ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచారు, మీరు గెలవగానే ప్రధానంగా ఫస్ట్ పరిష్కరించే మార్గం ఏముంది, ఏ సమస్య ఉంది? డంపింగ్ యార్డులు కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఈ సీసీ రోడ్లు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పీరియడ్ లో అయినా తప్పితే ఈ 3 సంవత్సరాల్లో జరిగింది ఏది లేదండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఏమున్నా ఒక గ్రామానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో ఈ రోజు బీఆర్ఎస్ సర్పంచ్ అయినంత మాత్రాన తగ్గవు. ఒక ఊరికి ఎన్ని ఇండ్లు రావాలి, ఎన్ని పెన్షన్లు రావాలి, ఏ వయసుకు వస్తుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా సమానంగా వస్తాయి. కాంగ్రెస్ సర్పంచ్ అయినంత మాత్రాన గ్రామానికి వచ్చే నిధులు ఏం పెరగవు, మీరు అది అర్థం చేసుకోండి.
లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. నా గెలుపుకు ఉపయోగపడ్డరా లేదా అనేది లేదండి. అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి సమానంగా ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికి సమానంగా అందించే ప్రయత్నము చేస్తాము. వీలైనంత వరకు ఈ గ్రామం నుండే ఉండే పరిపాలన సాగిస్తా. నాకు అవకాశం ఇవ్వండి, గెలిపించండి, మీకు రుణపడి ఉంటా. ఈ 5 సంవత్సరాలు మీకు ఏ కార్యక్రమాలైనా చేస్తా. గ్రామ ప్రజలారా, ఫైనల్ గా మళ్ళీ మీ అందరికి ఒక నమస్కారం చేసి కోరేది ఏంటంటే, మాకు ఉంగరం గుర్తొచ్చింది, అది క్రమసంఖ్య మీదనే ఉంటుంది, దానికి ఓటేయండి. మా వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపియండి, మమ్మల్ని గ్రామ పంచాయతీకి పంపియండి. ఈ 5 సంవత్సరాలు ఈ ఒక్కరోజు గెలిపించి పంపియండి. ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం కల్పియండి. మాకు సహకరిస్తున్న బీజేపీ వారికి కూడా ధన్యవాదాలు. గొల్నేపల్లికి సంబంధించి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తానికి ముందుకొస్తాను, కమిటీలు వేసుకుంటాను. ప్రతి కమిటీలో కూడా ప్రతి వ్యక్తిని భాగస్వాములు చేస్తాను. యువత కోసం, యువకుల కోసం, అదేవిధంగా మహిళల కోసం, వృద్ధుల కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా తాపత్రయపడుతున్నాను. ఎందుకంటే గ్రామానికి సంబంధించి నాకు ఎప్పటి నుంచో చిరకాల కోరిక, నా సర్పంచ్ కావాలి, సర్పంచ్ అయి నేను గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను. నేను ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంలో కాదు, మొత్తం కూడా గ్రామానికి సంబంధించి సేవ చేయడానికి వస్తున్నా. కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి ఈ గొల్నేపల్లిని ప్రగతి బాటంలో పయనిస్తాను. ఎందుకంటే వలిగొండ మండలానికి చివరిగా ఉన్నటువంటి గ్రామాన్ని వలిగొండ మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తాను. కాబట్టి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మాది ఉంగరం గుర్తొచ్చింది, ఈ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి మనకు గంగాపురం లావణ్య హరిశంకర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, గొల్నేపల్లి.